హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెజాన్ అడవి రహస్యాల గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి అమెజాన్? ఎక్కడ ఉంది? అందులో ఏమేం రహస్యాలున్నాయి? ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు. దాని గురించి తెలుసుకోవాలన్న ప్రతిసారి సైంటిస్టులకు ఏదో సవాలు ఏర్పడుతూనే ఉంది. అలాంటి అమెజాన్ అడవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఆ అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలో అతిపెద్ద అడవుల్లో ఒకటి. ఈ అడవుల్లో దాదాపు 400 నుండి 500 అటవిక జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ జాతుల్లో కొన్ని జాతులు క్యానిబల్స్, అంటే మనుషులని తింటారు అన్నమాట. అమెజాన్ అడవుల్లో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తాయి. ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు తెలిసిన అనకొండా, జాగువార్, పూమా, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ అడవుల్లో విషపూరితమైన ఫిరన్వా చేపలు, ఎలక్ట్రికల్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్, ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈల్ ఫిష్ ఎప్పుడైతే అమెజాన్ అడవుల్లో చీకటి మొదలవుతుందో అప్పుడే ఈ ఈల్ ఫిష్ తన వేటను మొదలు పెడుతుంది. ఇది 860 వోల్టేజ్ పవర్తో తన వేటను మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మనుషులకు ఇంత పవర్ షాట్ తగిలితే ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుండే ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ అడవులని ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు. అలాగే ఈ అడవులని విపరీతంగా కాల్చడం వల్ల దాదాపు 30% కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షాధార అడవుల్లో సగభాగం అమెజాన్ అడవులే. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేసే మెడిసిన్స్లో దాదాపు 25% ఈ అడవుల్లో పెరిగే మొక్కల నుండే సేకరించి తయారు చేస్తున్నారు. గత 40 సంవత్సరాల్లో దాదాపు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. అమెజాన్ అడవి మొత్తం విస్తీరణ 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు అర్జెంటీనా దేశానికి రెండింతలు. ఒకవేళ ఈ అడవులు ఒక దేశమైతే కనుక ప్రపంచంలోనే 9వ అతిపెద్ద దేశంగా ఉండేది. 55 మిలియన్ సంవత్సరాల నుండి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఉంది. 11,200 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రజలు నివసించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నది అది ఎక్కడ ఉంది అంటే అమెజాన్ రివర్ ఈ అడవుల మధ్య నుండే ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా 5 ఎక్కువ నీరు విడుదల చేస్తుంది. కానీ దీని మీద ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు. బ్రాజిల్లో ఈ నది ఒక 4 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లో ప్రవహిస్తుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరుగాంచింది. ఇది కూడా ఈ అడవుల్లోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు ఉంటాయి. ఇంకా 40 కిలోల బరువులు కూడా మోయగలవు. ఈ అడవుల్లో దాదాపు 207 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 1/2 మైలు దూరం వరకు వినిపిస్తుంది. అలాగే రంగురంగుల చిలకలు, హోయిజం అనే పక్షి, కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షులు కూడా ఉన్నాయి. నరకంలో వైతరిణి నది ఉంటుందంటారు. అలాంటి నది భూమిపైనే ఉంది. వింత రహస్య నదిగా గుర్తింపు పొందింది. అది ఎందుకు ఉడుకుతుంటుంది, ఎందుకు వేడిగా ఉంటుంది, దాని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వేడి నది ఏదంటే అదే. దానికో పేరంటూ లేదు. సింపుల్గా ఉడికే నది అంటున్నారు. ఎందుకంటే అది ఎప్పుడు కుతకుతలాడుతూనే ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు వేడి సెగలు కక్కుతూనే ఉంటుంది. జనరల్గా ఏ నది దగ్గరకైనా మనం వెళ్తే ఆ నీటిపై నుంచి చల్లటి గాలులు పలకరిస్తాయి. ఆ నది దగ్గరకు వెళ్తే మాత్రం ఉక్కపోతే వేడుగాలులు, వేడి నీటి ఆవిరి మనల్ని టచ్ చేస్తుంది. ఇంతకీ అది ఎక్కడుందనుకుంటున్నారు? ఎక్కడో కాదు, దక్షిణ అమెరికాలోని
పెరు దేశంలో అత్యంత దట్టమైన అమెజాన్ అడవుల్లో ఆ నది రహస్యంగా ఉంది. బయటకు పెద్దగా కనిపించదు. పొడవుగా ఉన్న, లావుగా ఉన్న చెట్టు ఉన్న చోటు నుంచి కదలదు. కానీ నడిచే చెట్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ చెట్లు ప్రపంచంలో అన్ని చోట్ల కనిపించే చెట్టు కాదు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్ల వేర్లు భూమిలో కాకుండా చెట్టు మొదట్లో చాలా వరకు పైకే ఉంటాయి. అవి వెలుతురు ఉన్న వైపు పెరుగుతూ భూమిలోకి చొచ్చుకెళ్తాయి. తిరిగి కొత్త వేర్లు పుట్టగానే పాత వేర్లు చనిపోతాయి. అలా ఈ చెట్లు నీడల నుంచి ఎండలలోకి వస్తుంది. అలా రోజుకి 2-3 సెంటీమీటర్లు కదులుతుంది. ఈ చెట్లు 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. 1961లో ఈజేహెచ్ కార్నర్ అనే పెద్దాయన అమెజాన్ అడవుల్లో తిరుగుతూ వేర్లు భూమిపై ఉన్న ఈ చెట్టును చూసి ఆశ్చర్యపోయారు. వరదల్ని తట్టుకోవడానికే ఇలా ఉన్నాయేమో అని అనుకున్నారు. ఆ తర్వాత 1980లో జాన్ జోడ్లీ అసలు విషయాన్ని చెప్పారు. ఈ చెట్లు నడుస్తుందని చెబితే ఎవ్వరూ నమ్మలేదు. దాంతో పరిశోధనలు జరిగాయి. 1983లో ఇది నడుస్తుందనే విషయాన్ని నిర్ధారించారు. దాంతో ఈ చెట్టుకి వాకింగ్ పామ్ అనే పేరు వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ అమెజాన్ యొక్క రహస్యాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.